లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't పలుకుతున్న తరుణంలో 2025వ సంవత్సరం ఎలా ఉంటుందో అనే ఆలోచన అందరికీ ఉంటుంది. ఎవరైనా కొత్త సంవత్సరం ఆనందంగా గడవాలని కోరుకుంటారు. అయితే 2025 దానికి విరుద్ధం అంటే నమ్ముతారా? నమ్మినా నమ్మకపోయినా కొత్త ఏడాది భయంకరంగా ఉండబోతుందని జోస్యాలు చెప్తున్నారు. ఇలాంటి జోస్యాలు కాదు. ప్రపంచానికి జోస్యం పవర్ ఏంటో చెప్పిన బాబా వంగా నోస్ట్రాడామస్ ఊహించిన విషయాలు. 2025 సంవత్సరం మానవ చరిత్రలో సంచలన మార్పులను చూస్తుందట. యుగాంతానికి 2025 ఎంట్రీ పాయింట్ అవుతుందట. ఇవన్నీ నమ్మొచ్చా? అవి ఒట్టి మాటలేనని కొట్టి పారేయగలమా? ఇంతకీ 2025 గురించి వీరిద్దరూ ఏం చెప్పారు? రాబోయేదంతా వినాశనమేనా? మనుషులంతా నశించిపోతారా? భూమి మనుగడ ఇక కష్టమేనా? ఇప్పటి వరకు ఊహిస్తున్న డూమ్స్ డేకు రోజులు దగ్గర పడ్డాయా? కళ్ల ముందుకొచ్చిన కొత్త సంవత్సరమే మన అంతానికి ఎంట్రీ పాయింటా? ప్రపంచమంతా నమ్ముతున్న రెండు జోష్యాలను వింటుంటే ఈ భయాలన్నీ నిజమేనని నమ్మాల్సి వస్తుంది. భూమి అంతం గురించి చాలా కాలంగా పలువురు జోస్యులు పలు రకాలుగా చెబుతుంటే 50 ఏళ్ల క్రితమే భవిష్యత్తును ఊహించిన బాబా వంగా 450 ఏళ్లకు ముందే ప్రపంచ గమనాన్ని రాసిన నోస్ట్రాడామస్ భయపెట్టి భవిష్యత్ 2025లోని మొదలవుతుందన్నారు. ఇద్దరి కాలాలు వేరు, ఇద్దరు చెప్పిన అంచనాలు వేరే. అయితే 2025 గురించి మాత్రం ఈ ఇద్దరు ఒకే విధంగా ఊహించడమే ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. యూరప్లో ఘోరమైన యుద్ధం, ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయే అమెరికా, భూమిపై రాబోయే ప్రకృతి వైపరీత్యాలు, సముద్రాలు పొంగి నీటి సామ్రాజ్యం ఏర్పడడం, సైంటిఫిక్ మార్పులు, ఇలా చాలా అంశాలపై వీరిద్దరూ అంచనా వేశారు. 2025 సంవత్సరం ఎలా ఉంటుందో ఎప్పుడో చెప్పేసిన బాబా వంగా నోస్ట్రాడామస్లు రాబోయే విలయం గురించి దాదాపు ఒకే అభిప్రాయాలు వెల్లడించడమే ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. ఇలాంటి జోస్యాలు మామూలేలే అని కొట్టిపారేయడానికి వీల్లేకుండా గతంలో వీళ్ళు చెప్పిన చాలా విషయాలు కళ్ల ముందు నిజమై కనిపించాయి. అందుకే వీళ్ళ అంచనాలు కొత్త భయాలకు కారణమవుతోంది. 2025 ఘోర కలని చూపిస్తుందని కంగారు పుడుతోంది. మానవులతో గ్రహాంతర వాసుల పరిచయం నుండి రష్యా అధ్యక్షుడి పుతిన్ ప్రపంచాన్ని ఏల్తాడని, మనిషి రహస్యమైన ఒక కొత్త ఎనర్జీని కనిపెట్టాడని ఇందులో ఉన్నాయి. భారీ షాక్ ఇచ్చే విషయమేంటంటే బాబా వంగా నోస్ట్రాడామస్ ఇద్దరి ఊహల ప్రకారం 2025లో యూరప్లో భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ఇది చాలా విధ్వంసానికి కారణమవుతుందని ఈ జోస్యులు అంచనా వేశారు. బాబా వంగా బతికున్న కాలంలో రచయిత వాలెంటిన్ సిడోరోవ్కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అన్నీ మంచులాగా కరిగిపోతాయని, ఒక్కటి మాత్రమే ఎవ్వరూ తాకలేరు, అది రష్యా కీర్తి అని, అన్నింటినీ రష్యా తన మార్గం నుండి అడ్డు తొలగిస్తుందని, అది ఒక్కటే నిలబడుతుందని అన్నారు. చివరికి ప్రపంచానికి ప్రభు అవుతుందని కూడా వెల్లడించారు. బాబా వంగా చెప్పిన ఈ జోస్యం బట్టి పుతిన్ నాయకత్వంలో రష్యా భవిష్యత్తులో ఎన్నో సవాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రపంచ ఆధిపత్య శక్తిగా అవతరిస్తుందని చర్చ రాజుకుంది. అలాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై నోస్ట్రాడామస్ అంచనా ప్రకారం ఈ రెండు దేశాల మధ్య ఈ యుద్ధం ముగిసి రెండోసారి యుద్ధం జరుగుతుందని, 2025లో జరిగే ఈ యుద్ధం అత్యంత భయంకరంగా ఉంటుందని అంచనా వేశారు. వీళ్ళిద్దరు చెప్పిన జోస్యంలో నిజమెంతనేది అటుంచితే ప్రస్తుతం అమెరికా రష్యాల మధ్య ఆధిపత్య పోరు పీక్స్ లో ఉండడం స్పష్టంగానే కనిపిస్తోంది. ఇక 2025లో అమెరికా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కోనుందట. ఆ దేశంలో బంగారం విలువ పడిపోవడంతో అమెరికా కరెన్సీ అయిన డాలర్ పాత జ్ఞాపకంగా మిగిలిపోతుందని బాబా వంగా వెల్లడించారు. అయితే ఈ అంచనాకు బలం చేకూరుస్తూ అమెరికాను ఆర్థికంగా నిలబెట్టడానికి ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండోసారి ప్రెసిడెంట్ బాధ్యత తీసుకోబోతున్న ట్రంప్ పాలనలో అమెరికా ఎఫిషియన్సీ శాఖ అనే కొత్త విభాగాన్ని సృష్టించి దానికి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ను చీఫ్ గా నియమించారు. ఈ శాఖ అమెరికా ప్రభుత్వం ఎక్కడ డబ్బు పెట్టాలి, ఎక్కడ ఖర్చు చేయకూడదో సూచనలు, సలహాలిస్తుంది. ఇక బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాల కూటమి డాలర్ కి ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా విషయంలో వంగా జోస్యం నిజమేనేమో అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇక ఐరోపాలో యుద్ధం గురించి బాబా వంగా అంచనాతో పాటు
2043 నాటికి యూరప్ ముస్లింల పాలనలోకి వస్తుందని, 2076 నాటికి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం తిరిగి వస్తుందని అంచనా వేశారు. అంటే కమ్యూనిస్టు కంట్రీలుగా ఉన్న రష్యా, చైనాలు ప్రపంచాన్ని ఏలుతాయనే అనుమానాలకు ఇది బలం చేకూరుస్తుంది. బాబా వంగా 2025లో ఐరోపాలో క్రూరమైన యుద్ధాలు జరుగుతాయని హెచ్చరించింది. ఇదే విషయాన్ని నోస్ట్రాడామస్ గా పాపులర్ అయిన 16వ శతాబ్దానికి చెందిన మిచెల్ డి నోస్ట్రాడామ్ కూడా చెప్పారు. 16వ శతాబ్దానికి చెందిన మిచెల్ డి నోస్ట్రాడామ్ కూడా చెప్పారు. ఐరోపా భూభాగాలు క్రూరమైన యుద్ధాల్లో పాల్గొంటాయని హెచ్చరించారు. ఇది భారీ విధ్వంసం, భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగిస్తుందని అంచనా వేశాడు. అయితే పుతిన్ ప్రారంభించిన ఉక్రెయిన్ యుద్ధం ఈ అంచనాలను నిజం చేస్తున్నట్లు, ఇక నోస్ట్రాడామస్ చెప్పిన విషయాలు పురాతన ప్లేగు శత్రువుల కంటే ఘోరంగా నష్టాన్ని కలిగిస్తుందని కూడా చెప్పాడు. ఇది బ్రెజిల్లో అగ్నిపర్వతాల బూడిద, భారీ వరదలతో సహా ఇతర విపత్తులను సూచిస్తోంది. బాబా వంగా ప్రవచనాల ప్రకారం 2025లో భూమిపైకి గ్రహాంతర జీవులు రాబోతున్నారట. ఇది ప్రపంచంలో కొత్త యుగానికి దారితీస్తుందని, ఈ గ్రహాంతర వాసులు తమ ఉనికిని మానవాళికి తెలియజేస్తారని బాబా వంగా అంచనా వేసింది. ఇది విశ్వంలో మనిషి స్థానాన్ని పూర్తిగా మారుస్తుందని చెప్పింది. అయితే గ్రహాంతర జీవులతో మానవుల మొదటి ఎన్కౌంటర్ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో జరుగుతుందని తెలిపింది. టెలిపతిలో ఇదొక పెద్ద పురోగతికి కారణమవుతుందని అంచనా వేసింది. ఈ దశ మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్ టెక్నిక్ ని పరిపూర్ణం చేసే అవకాశం ఉంది. గ్రహాంతర వాసులు ఏ ఉద్దేశాలతో భూమిపైకి వచ్చినప్పటికీ 2025లో వారి రాక చరిత్రలో కీలక ఘట్టమవుతుంది. ఇది మనిషి జాతులపై ఉన్న అభిప్రాయాలను మారుస్తోంది. విశ్వాన్ని మనిషి అర్థం చేసుకున్న దానికంటే భిన్నంగా తర్వాతి పరిణామాలు కళ్ళు తెరిపిస్తాయని ఈ అంచనాల ద్వారా అర్థమవుతుంది. అలాగే 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో కూడా బాబా వంగా అంచనా వేశారు. అవయవాల ట్రాన్స్ప్లాంట్స్ విషయంలో ప్రపంచంలో విప్లవాన్ని తీసుకువచ్చే మార్పులు జరుగుతాయని చెప్పారు. ల్యాబ్లో పెంచే అవయవాల అభివృద్ధిలో 2025వ సంవత్సరం శాస్త్రవేత్తలు గొప్ప పురోగతి సాధిస్తారని తెలిపారు. అంతేకాదు 2025లో క్యాన్సర్ చికిత్సలో పురోగతిని కూడా బాబా వంగా ఊహించింది. ఈ ఏడాది బహుశా క్యాన్సర్ నివారణ కూడా సాధ్యమవుతుందని అన్నారు. అయితే ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. రష్యా కొత్తగా ఓ క్యాన్సర్ వ్యాక్సిన్ తయారు చేసిందని, 2025లోనే దాన్ని రష్యాలో ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ దేశాలు కూడా క్యాన్సర్ మెడిసిన్ ని తయారు చేసే పరిశోధనల్లో గణనీయమైన పురోగతిని సాధించారు. బాబా వంగా నోస్ట్రాడామస్ చెప్పిన అంచనాలను ప్రపంచంలో అందరూ ఒప్పుకోకపోవచ్చు. అయితే అవి ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించాయనడంలో మాత్రం సందేహం లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన చాలా విషయాలు గతంలో నిజాలుగా కళ్ళ ముందుకొచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం నుండి అమెరికా ట్విన్ టవర్లపై దాడి వరకు, చెర్నోబిల్ విపత్తు నుండి కరోనా మహమ్మారి చేసిన విలియం వరకు వీరిద్దరూ ఎప్పుడో అంచనా వేశారు. అదే ఇప్పుడు రేపుతోంది. ఇవి నిజమైతే పరిస్థితి ఏంటా అనే ఆందోళనను పెంచింది. ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త నోస్ట్రాడామస్ కన్నా ఎక్కువ ఖచ్చితంగా ప్రపంచ భవిష్యత్ పరిణామాలు అంచనా వేసింది బల్గేరియాకు చెందిన బాబా వంగా. 1996లో తన 85వ ఏటా చనిపోయిన బాబా వంగా ఇప్పుడు జరుగుతున్న చాలా పరిణామాలు ఆమె బతుకున్నప్పుడే అంచనా వేసింది. చిన్నప్పుడు వచ్చిన ఓ భయంకర పెను తుఫానులో కళ్ళు పోగొట్టుకున్న బాబా వంగా దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలు చూసిందని, ఆమె చెప్పినవి చెప్పినట్లు ఖచ్చితంగా జరుగుతున్నాయని చాలా మంది నమ్ముతారు. దానికి తగ్గట్లే ఆమె చెప్పిన వాటిలో దాదాపు 85% నిజంగా జరగడమే ఇప్పుడు అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. 2 లోహ విహంగాలు అమెరికాను తీవ్రంగా దెబ్బతీస్తాయని, వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తారని బాబా వంగా 1989లో చెప్పిన తర్వాత 2001లో సెప్టెంబర్ 11న అమెరికా ట్విన్ టవర్స్ పై జరిగిన దాడికి నిదర్శనంగా నిలిచింది. అలాగే 1950లో సముద్రపు అలలు భూభాగాన్ని కబలించి వేస్తాయని చెప్పడం, 2004 డిసెంబర్ 26వ తేదీన ఇండోనేషియా సుమిత్ర దీవులను సునామీ కుదిపేయడాన్ని ప్రపంచంలో అంతా చూశారు. బాబా వంగ చెప్పిన గ్రహాంతరవాసుల అంచనాకు బలం చేకూరుస్తూ లివింగ్ నోస్ట్రాడామస్ గా పేరున్న 37 ఏళ్ల అథోస్ సలోమ్ కూడా ఇదే విషయాన్ని డైలీ స్టార్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2028లో మానవులు తమ మధ్య జీవిస్తున్న గ్రహాంతర జీవుల ఉనికిని గుర్తిస్తారని చెప్పాడు.
దీనికి తగ్గట్లే ఆధునిక ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న శాస్త్రవేత్తల పరిశోధనలు ఈ అంచనాలకు దగ్గరగా కనిపిస్తున్నాయి. ఇక 2025వ సంవత్సరంలో గ్రహాంతర జీవుల రాకను మించిన విషయాన్ని కూడా బాబా వంగా వెల్లడించింది. ప్రకృతిపై మన ప్రస్తుత అవగాహనను సవాలు చేసే విధంగా ఇప్పటి వరకు మనిషికి తెలియకుండా రహస్యంగా కప్పబడి ఉన్న ఒక కొత్త ఎనర్జీ స్టోర్ను మనుషులు కనుక్కుంటారని చెప్పింది. అతోస్ సలోమ్ కూడా ఇదే విషయాన్ని డైలీ స్టార్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2028లో మానవులు తమ మధ్య జీవిస్తున్న గ్రహాంతర జీవుల ఉనికిని గుర్తిస్తారని చెప్పాడు. దీనికి తగ్గట్లే ఆధునిక ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న శాస్త్రవేత్తల పరిశోధనలు ఈ అంచనాలకు దగ్గరగా కనిపిస్తున్నాయి. ఇక 2025వ సంవత్సరంలో గ్రహాంతర జీవుల రాకను మించిన విషయాన్ని కూడా బాబా వంగా వెల్లడించింది. ప్రకృతిపై మన ప్రస్తుత అవగాహనను సవాలు చేసే విధంగా ఇప్పటి వరకు మనిషికి తెలియకుండా రహస్యంగా కప్పబడి ఉన్న ఒక కొత్త ఎనర్జీ స్టోర్ను మనుషులు కనుగొంటారని చెప్పింది. ఈ శక్తి చాలా స్వచ్ఛమైందని, దీనికి అంతం ఉండదని తెలిపింది. అయితే ఈ ఎనర్జీని కొందరు దైవిక అంశంతో ముడిపెడుతూ ఉండగా ఇది శాస్త్రీయంగా కనిపెట్టి మరో అద్భుతమని కొందరు నమ్ముతున్నారు. ఇంకొందరు ఇది భూమి కంటే చాలా అభివృద్ధి చెందిన గ్రహాంతర నాగరికత నుండి భూమికి అందుతుందని, సాంకేతిక పురోగతితో ఇది సాధ్యమవుతుందని అంటున్నారు. ఇక భూమిపై వచ్చి పెను వాతావరణ మార్పుల గురించి కూడా బాబా వంగా ఊహించారు. ధ్రువ ప్రాంతాల్లో మంచు కొండలు కరిగిపోతాయని, ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగిపోతాయని, వేడి ప్రాంతాలు చల్లగాను, చల్లటి ప్రాంతాలు వేడిగాను మారిపోతాయని, అగ్నిపర్వతాలు బుసలు కొడతాయని చెప్పింది. దానికి తగ్గట్లే ప్రస్తుతం క్లైమేట్ చేంజ్ మనిషి మనుగడకి ప్రమాదాన్ని తెచ్చే స్థాయి పెరిగింది. ఎల్నీనో, లానీనోలు గతి తప్పాయి. సముద్ర వ్యవస్థల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మంచుకొండలు కరిగి అకాల వర్షాలు, వరదలకు కారణమవుతున్నాయి. భయంకరమైన ఎండ భూమిని కాల్చేస్తుంది. చలి తీవ్రత నానాటికి పెరుగుతోంది. 2024లో వచ్చిన భీకర వరదలు, వర్షాలు రికార్డు స్థాయిలో నష్టాన్ని మిగిల్చాయి. ఈ సంవత్సరం నమోదైన వేడి ఇది వరకు ఎప్పుడు చూడని విధంగా పాశ్చాత్య దేశాలను మార్చేసింది. ఇవన్నీ ఈ పాపులర్ జోస్యులు చెప్పినట్టే జరిగాయని కాదు గాని ఇలా జరుగుతుందని వాళ్ళు ఊహించడమే ఇందులో అర్థం చేసుకోవాల్సిన అంశం. నోస్ట్రాడామస్ అంచనాలు ఇంగ్లాండ్ కింగ్ చార్లెస్కు స్వల్పకాల పాలన మాత్రమే దక్కేలా ఉంది. దీన్ని నిజం చేస్తూ ఆరోగ్య సమస్యల కారణంగా కింగ్ చార్లెస్ 3 పాలన తగ్గే అవకాశముందని కూడా ఇటీవల కొన్ని నివేదికలు చెబుతున్నాయి. బహుశా 2025లోనే ప్రిన్స్ హ్యారీ సింహాసనాన్ని అధిష్ఠించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇది నోస్ట్రాడామస్ కూడా ఊహించారు. ఆయన రాసిన జోస్యం చూస్తే ద్వీపాల రాజు బలవంతంగా తరిమివేయబడ్డాడు. రాజులాగా భావించని గుర్తులేని వ్యక్తి దాన్ని భర్తీ చేశాడు అని రాసి ఉంది. దీని ప్రకారం ప్రిన్స్ హ్యారీ ఊహించని విధంగా రాబోయే చక్రవర్తిగా మారడంతో కింగ్ చార్లెస్ పదవి విరమణ చేయవలసి వస్తుందని కొందరు భావిస్తున్నారు. కింగ్ చార్లెస్ కు ఇటీవలి క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత ఈ జోస్యం మరింత దృష్టిని ఆకర్షించింది. ఫ్రాన్స్కి చెందిన 16వ శతాబ్దం నాటి సిద్ధాంతకర్త నోస్ట్రాడామస్ ఎన్నో ఏళ్లుగా తన ప్రవచనాలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి. రాబోయే సంఘటనలను ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచనలుగా వ్రాసుకున్నాడు. 1555లో రాసిన ఈ రచనలకు ప్రాసెసిస్ ఆఫ్ నోస్ట్రాడామస్ అని పేరు. ఇందులో 4 పాదాల పద్యాల రూపంలో వందల కొద్ది జోస్యాలను రాసి ఉంచాడు. అందులో చెప్పినవి దాదాపుగా నిజమయ్యాయనే వాదన ఉంది. నోస్ట్రాడామస్ రాసిన అంచనాల్లో జర్మనీ నియంత హిట్లర్ ఎదుగుదల గురించి, అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ హత్య, కరోనా మహమ్మారి వ్యాప్తి ఘటనలు నోస్ట్రాడామస్ లెస్ ప్రాఫిటిస్ పుస్తకంలో ఉన్నాయి. అలాగే హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడులు, లండన్ గ్రేట్ ఫైర్, 2022 కాస్ట్ ఆఫ్ లివింగ్ సంక్షోభం వంటి చారిత్రక సంఘటనలను 16వ శతాబ్దంలోనే నోస్ట్రాడామస్ అంచనా వేశాడు. అందుకే 2025లో జరిగే యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, గ్రహాంతర వాసుల గురించి నోస్ట్రాడామస్ ప్రవచనాలు నిజమవుతాయనే భయాందోళనలు అందరిలో కనిపిస్తున్నాయి. 2025లో జరిగే యుద్ధంలో భాగంగా శత్రువుల కంటే అధ్వానమైన పురాతన ప్లేగు దాడి జరుగుతుందని తెలిపాడు. ఇది గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో బహుశా జీవ సంబంధ ఆయుధాల రూపంలో వస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు. గతంలో కరోనాను కూడా ఇలాగే బయోవార్గా కొందరు వ్యాఖ్యానించారు. అయితే నోస్ట్రాడామస్ అంచనాలు 2025లో నిజంగా బయోవార్ వస్తుందని భయం పట్టుకుంది. అయితే ఇది ప్రముఖంగా యూరప్లో ప్రస్తుతం కనిపిస్తున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల అక్కడ వస్తుందని కొందరు నమ్ముతున్నారు. రష్యా ఉక్రెయిన్ వివాదమే దీనికి కారణమవుతుందని వాదన చేస్తున్నారు. ఇక నోస్ట్రాడామస్ 2025లో ఆక్వాటిక్ సామ్రాజ్యం ఆవిర్భావాన్ని కూడా అంచనా వేశాడు. ఇది భూమిపై జరగబోయే భయంకరమైన వరదలు, నగరాలను నాశనం చేస్తాయని, ముఖ్యంగా అగ్నిపర్వతాలు మండి తీవ్రమైన వరదలు సంభవిస్తాయనే అనుమానాలను పెంచుతున్నాయి.
బాబా వంగ నోస్ట్రాడామస్ చెప్పిన కాలజ్ఞానంలో నిజ నిజాలు పక్కన పెడితే సూచనలు మాత్రం స్పష్టంగానే కనిపిస్తున్నాయి. వీళ్ళిద్దరి అంచనాలు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పటి వరకు కనిపించిన ఉదాహరణలే వాళ్ల అంచనాలను రూఢి చేస్తున్నాయి. అందుకే 2025లో వాళ్ళు చెప్పిన యుద్ధాలు, పర్యావరణ విపత్తుల నుండి ఏలియన్లతో ఎన్కౌంటర్ల వరకు భవిష్యత్తులో ఎలా ఉండబోతుందోనని భయం పట్టుకుంది. ఇప్పటికే 3వ ప్రపంచ యుద్ధం గురించి అంతర్జాతీయంగా ఆందోళన ఉన్న పరిస్థితుల్లో 2025లో యూరప్ యుద్ధం దానికి దారితీస్తుందనే అనుమానాలు వస్తున్నాయి. ఇక చివరికి ఇవన్నీ ఊహలుగానే మిగిలిపోతాయా లేదా అన్నది భవిష్యత్తులో చూసి తెలుసుకోవాల్సిందే. Videos like this, subscribe Big TV channel.